8వ తరగతి ఎన్ఎస్ లో సెకండ్ చాప్టర్ కణం జీవుల యొక్క మౌలిక ప్రమాణం. మరి ఈ లెసన్ లో మనము రకరకాల కణాల గురించి, కణం యొక్క ఆవిష్కరణ గురించి, అలాగే కణం యొక్క నిర్మాణం గురించి డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో, సజీవ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా అనేక చిన్న చిన్న కణాలతోనే నిర్మించబడి ఉంటాయి. అందుకోసమని మనము కణం జీవుల యొక్క మౌలిక ప్రమాణం అని చెప్తాం. అంటే జీవులన్నీ కూడా కణాల చేతనే నిర్మించబడి ఉన్నాయి అని చెప్తాం. సో సజీవులన్నీ కూడా కణ నిర్మితమే, సజీవులన్నీ కూడా కణాల చేతనే నిర్మించబడి ఉంటాయి. మరి కణం యొక్క ఆవిష్కరణ జరగక ముందుకు, కణాన్ని కనిపెట్టక ముందుకు, కణం యొక్క ఆవిష్కరణ జరగక ముందుకు అనేక మంది శాస్త్రవేత్తలు ఈ సూక్ష్మమైనటువంటి కణాల మీద పరిశోధన చేయడం జరిగింది. ఆ విధంగా పరిశోధన చేసిన వారిలో ఆ సూక్ష్మజీవ ప్రపంచాన్ని గురించి స్టడీ చేసినటువంటి వారిలో చాలా మంది సైంటిస్టులు ఉన్నారు. కాకపోతే మన టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసింది ఒకటి అథినాసియస్ కిర్చర్, జాన్ స్వామర్డామ్, మరి అలాగే రాబర్ట్ హుక్, అలాగే రాబర్ట్ బ్రౌన్, మరి అలాగే ఆంటోనీ వాన్ లివెన్ హక్ వీళ్ళ గురించి డిస్కస్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా సూక్ష్మజీవ ప్రపంచం మీద పరిశోధన చేసినటువంటి సైంటిస్టులు. అథినాసియస్ కిర్చర్, జాన్ స్వామర్డామ్, రాబర్ట్ హుక్, రాబర్ట్ బ్రౌన్, ఆంటోనీ వాన్ లివెన్ హక్. మరి ఆంటోనీ వాన్ లివెన్ హక్ గారు 1974 సంవత్సరంలోనే 1674లోనే బ్యాక్టీరియా కణాన్ని, అలాగే ఈస్ట్ కణాన్ని, అలాగే కొన్ని ప్రోటోజోవా జీవుల యొక్క ప్రోటోజోవా కణాలని, మరి అలాగే ఎర్ర రక్త కణాలని గురించి పరిశోధన చేయడం జరిగింది 1674లోనే. ఎవరు? ఆంటోనీ వాన్ లివెన్ హక్ అనేటువంటి సైంటిస్టు 1674లోనే సూక్ష్మజీవ ప్రపంచాన్ని గురించి, అంటే బ్యాక్టీరియా కణాన్ని, ఈస్ట్ కణాన్ని, ప్రోటోజోవా కణాన్ని, మరి అలాగే ఎర్ర రక్త కణాలని, వీటన్నిటి గురించి పరిశోధన చేయడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత కణం యొక్క ఆవిష్కరణ ఎలా జరిగింది అని చూస్తే, కణం యొక్క ఆవిష్కరణ, కణాన్ని మొదటిసారిగా రాబర్ట్ హుక్ అనేటువంటి సైంటిస్టు, రాబర్ట్ హుక్ అనేటువంటి వ్యక్తి 1665 సంవత్సరంలోనే 1665లో ఓక్ చెట్టు బెరడులో మొట్టమొదటిసారిగా కణాన్ని గుర్తించడం జరిగింది. మొట్టమొదటిసారిగా కణాన్ని గుర్తించింది ఎవరయ్యా అంటే రాబర్ట్ హుక్ 1665 సంవత్సరంలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ కణాలన్నీ కూడా తేనెపట్టులో ఉన్నటువంటి గదుల మాదిరిగా ఉండడాన్ని రాబర్ట్ హుక్ గారు గమనించడం జరిగింది. మరి లాటిన్ భాషలో ఈ సెల్ అనే పదానికి అర్థం ఏంటంటే చిన్న గది అని అర్థం. చిన్న గది, లాటిన్ భాషలో సెల్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే చిన్న గది అని అర్థము. మరి ఈ పాఠంలో కణాలని పరిశీలించడం ఎలాగా అంటే, మనకి ఓక్ చెట్టు బెరడుని తీసుకొని మన స్కూల్లో ల్యాబ్ లో అబ్జర్వ్ చేయడానికి వీలవ్వదు. అందుకోసమని దానికి ఆల్టర్నేట్ గా
అగ్గిపుల్లలో కణాలను పరిశీలించండి అని చెప్పి ఒక యాక్టివిటీ ఉంది. ఒక అగ్గిపుల్లను నానబెట్టిన తర్వాత అది మందు మెత్తగా నానుతుంది కదా, దాన్ని బ్లేడ్ తో చిన్న చిన్న స్లైడ్లుగా కట్ చేసి ఆ దాన్ని స్లైడ్ మీద వేసుకొని మైక్రోస్కోప్ లో చూస్తే ఓక్ చెట్టు బెరడులో ఉన్నటువంటి తేనె పట్టు గదులు లాంటి నిర్మాణాలు అగ్గిపుల్ల మందులో కూడా మనం గమనించవచ్చు. సో ఆ విధంగా గమనిస్తాము. మరి తర్వాత ఉల్లిపొర కణాన్ని పరిశీలించడము, అలాగే బుగ్గ కణాన్ని పరిశీలించడం గురించి మాట్లాడారు. ఎందుకు ఇట్లా రెండింటి తీసుకుంటే, ఉల్లిపొర కణాన్ని పరిశీలించడం ద్వారా మనము వృక్ష కణం గురించి తెలుసుకోవచ్చు, బుగ్గ కణాన్ని పరిశీలించడం ద్వారా జంతు కణం గురించి తెలుసుకోవచ్చు. సో ఉల్లిపొర కణాన్ని పరిశీలించాలంటే ఉల్లిగడ్డని కట్ చేసి దాన్ని ఇట్లా విరిచి ఒక చిన్న పల్చటి లేయర్ వస్తుంది. ఆ లేయర్ ని మనం స్లైడ్ మీద పెట్టి దానికి కొంచెం వాటర్ యాడ్ చేసి గ్లిజరిన్ వేసి కవర్ స్లిప్ వేసి అలాగే మిథైలిన్ బ్లూ కానీ లేదంటే సాఫ్రనిన్ కానీ అలాంటి కలర్ వేసి we will observe under the మైక్రోస్కోప్. అలాగే బుగ్గ కణాన్ని పరిశీలించడానికి ఒక చిన్న స్పూన్ తీసుకొని స్పూన్ బాగా కడిగి దాని నోట్లో ఉన్నటువంటి బుగ్గ కేసి గీకితే ఒక తెల్లటి పదార్థం వస్తుంది. దాన్ని మన స్లైడ్ మీద వేసుకొని పరిశీలిస్తాం. సో మనం అట్లా పరిశీలించినప్పుడు ఉల్లిపొరలో కణాలు ఇలా దీర్ఘ చతురస్రాకారంలో ఇలా కనిపిస్తాయి. మనకి మైక్రోస్కోప్ లో చూసినప్పుడు ఉల్లిపొరలో కణాలు ఇట్లా దీర్ఘ చతురస్రాకారంలో కనిపిస్తాయి. మరి అలాగే బుగ్గ కణాన్ని పరిశీలించినప్పుడు ఈ విధంగా కణాలు ఈ విధంగా కనిపిస్తాయి బుగ్గ కణంలో అయితే. మరి ఆ ప్రయోగానికి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రయోగానికి కావాల్సినటువంటి పరికరాలు ఏముంటాయి, ఆ ప్రయోగం ప్రాసెస్ ఎలా చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి వాటి మీద కూడా బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటది. మరి తర్వాత వచ్చేసి కణాన్ని కనిపెట్టిన తర్వాత కేంద్రకాన్ని కనిపెట్టడానికి దాదాపు 180 సంవత్సరాల టైం పట్టింది. కణం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని చూస్తే ఇది కణము అనుకుంటే కణం మధ్యలో కేంద్రకం అనేటువంటిది ఉంటుంది. దీన్ని కేంద్రకం అంటాము. ఈ చివర ఉన్నటువంటి బౌండరీని మనం దీన్ని కణత్వచము అని పిలుస్తాం. కణత్వచం. మరి కేంద్రకానికి కణత్వచానికి మధ్యలో ఒక రకమైనటువంటి చిక్కటి ద్రవం లాంటిది ఉంటుంది. ఈ ద్రవం లాంటి దాన్ని మనము కణద్రవ్యము అంటాం. కణద్రవ్యం లేదా దాన్ని సైటోప్లాజం అంటాం ఇంగ్లీష్ లో. మరి ఈ ద్రవం లాంటి నిర్మాణంలోనే అనేక చిన్న చిన్న నిర్మాణాలు తేలుతూ సన్నటి నిర్మాణాలు తేలుతూ కనిపిస్తాయి. ఈ సన్నటి నిర్మాణాలని మనము కణాంగాలు అంటాం. సెల్ ఆర్గానెల్స్ అంటాం ఇంగ్లీష్ లో. సో కణం ఇలా ఉంటే మధ్యలో ఉండేది కేంద్రకము. కేంద్రకం చుట్టూ కేంద్రకాన్ని కణాన్ని మొత్తం ఆవరించి ఉన్నటువంటిది కణత్వచము. కణత్వచకానికి కేంద్రకానికి మధ్యలో ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని మనం కణద్రవ్యం అంటాం. కణద్రవ్యంలో తేలియాడుతూ ఉన్నటువంటి ఆ నిర్మాణాలని మనం కణాంగాలు అంటాం. ఇంగ్లీష్ లో అయితే సెల్ ఆర్గానెల్స్ అని చెప్తాం. అయితే ఇక్కడ మళ్ళీ సెల్ ఆర్గానెల్స్ ఏముంటాయి, కణాంగాలు ఏముంటాయి అంటే చాలా ఉంటాయి. కానీ మనకి ఇప్పుడు 8th క్లాస్ లో అయితే అవి ఇంట్రొడ్యూస్ చేయలేదు. మైటోకాండ్రియాలు, గాల్జీ సంక్లిష్టము, తర్వాత రైబోజోమ్లు, లైసోజోమ్లు, గరుకు అంతర్జీవ ద్రవజాలం, నునుపు అంతర్జీవ ద్రవజాలం, ఇలాంటివన్నీ కణాంగాలు, మైటోకాండ్రియా ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి 9th క్లాస్ లో మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం, కణాంగాలు ఇవి కణం యొక్క ప్రాథమిక నిర్మాణం. మరి కణాన్ని కనిపెట్టిన తర్వాత రాబర్ట్ హుక్ గారు 1665 లో కణాన్ని కనిపెట్టిన తర్వాత కేంద్రకాన్ని ఆవిష్కరించడానికి చాలా సమయం పట్టింది. దాదాపు కణాన్ని కనిపెట్టిన తర్వాత 180 సంవత్సరాల తర్వాత కేంద్రకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే కేంద్రకాన్ని గుర్తించడానికి కూడా చాలా మంది సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ ప్రధానంగా పెలిస్ ప్యాంటానా అనేటువంటి ఒక సైంటిస్టు, పెలిస్ ప్యాంటానా అనేటువంటి ఒక సైంటిస్టు కేంద్రకాన్ని మొదటిసారిగా గుర్తించాడు. పెలిస్ ప్యాంటానా అనేటువంటి వ్యక్తి కేంద్రకాన్ని మొదటిసారిగా కేంద్రకం లాంటి నిర్మాణాన్ని గుర్తించాడు. ఈయనతో పాటు కొంతమంది ఎక్కడ అంటే జంతువుల యొక్క ఉపకళా కణజాలంలో. ఉపకళా కణజాలం అంటే
జీవులని అంటే జంతువుల్ని ఆవరించి ఉండేటువంటి పై చర్మాన్ని పై చర్మంలో ఉండేటువంటి కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చర్మం ఉంది సార్, చర్మం ఉంది కదా, ఆ చర్మం పైన ఈ చర్మంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఉపకళా కణజాలాలే. జంతువులని ఆవరించి ఉన్నటువంటి శరీర భాగాలన్నింటినీ ఆవరించి ఉండేటువంటి కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటాం. అలాంటి ఉపకళా కణజాలంలో ఆ కణజాలంలో ఒక కణాన్ని తీసుకొని, కణజాలం వేరు కణం వేరు సార్. కణము అంటే అనేక చిన్న చిన్న కణాలన్నీ కలిసి కణజాలం ఏర్పడుతుంది, దాన్ని టిష్యూ అంటాము. కణజాలం కలిసి అవయవాలు ఏర్పడతాయి, అనేక కణజాలాలు కలిసి అవయవాలు ఏర్పడతాయి, అనేక అవయవాలు కలిసి శరీరం ఏర్పడుతుంది. సో కణజాలం అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్. సో అలాంటి ఉపకళా కణజాలంలో పెలిస్ ప్యాంటానా అనేటువంటి వ్యక్తి మొదటిసారిగా కేంద్రకం లాంటి నిర్మాణాన్ని గుర్తించడం జరిగింది. కానీ దానికి కేంద్రకం ఇదే అని చెప్పి ఆయన అనౌన్స్ చేయలేదు, పేరు పెట్టలేదు. తర్వాత రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి మరొక శాస్త్రవేత్త మొదటిసారిగా ఆర్కిడ్ పత్రాలను పరిశీలిస్తూ, ఆర్కిడ్ పత్రాల బాహ్య చర్మాన్ని పరిశీలిస్తూ కేంద్రకాన్ని గుర్తించడం జరిగింది. మొదటిసారిగా కేంద్రకాన్ని గుర్తించింది, కేంద్రకము అని చెప్పి దాన్ని గుర్తించి పర్టికులర్ గా అనౌన్స్ చేసింది ఎవరయ్యా అంటే రాబర్ట్ బ్రౌన్ గారు కేంద్రకాన్ని కనిపెట్టడం జరిగింది. ఎక్కడ కనిపెట్టడం అంటే ఆర్కిడ్ పత్రాల యొక్క బాహ్య చర్మంలో కేంద్రకాన్ని కనిపెట్టడం జరిగింది. మరి కేంద్రకం గురించి మాట్లాడిన తర్వాత ఉల్లి పొరలో కేంద్రకాన్ని ఎలా పరిశీలిస్తాము, అలాగే బుగ్గ కణంలో కేంద్రకాన్ని ఎలా పరిశీలిస్తాము అనేటువంటి 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఉల్లి పొరలో కేంద్రకాన్ని ఎలా పరిశీలిస్తాము, అలాగే బుగ్గ కణంలో కేంద్రకాన్ని ఎలా పరిశీలిస్తాము అనేటువంటి ఆ 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ ఉల్లి పొరలో కణాన్ని ఎలా పరిశీలిస్తామంటే, ఉల్లి పొరలో కేంద్రకాన్ని ఎలా గుర్తిస్తామంటే, ఇంతకుముందు తీసినట్టుగానే ఉల్లి పొరను మనం స్లైడ్ మీద వేసి దానికి మిథిలీన్ బ్లూ గాని లేదా సాఫ్రనిన్ గాని లేదా ఎర్రటి ఇంకు గాని దీన్ని వేసి ఒక అరగంట సేపు అలాగే పెట్టి ఆ ఎక్కువైన ఎక్సెస్ వాటర్ అంతటిని మనం పైనుంచి స్లైడ్ మీద మెల్లిగా నీళ్లు పోస్తూ ఆ ఎక్కువ ఉన్న రంగును తొలగించి ఒక 10 నిమిషాలు పెట్టిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కేంద్రకాన్ని మనం గుర్తించవచ్చు ఉల్లి పొరలో. సేమ్ బుగ్గ కణంలో కూడా ఆ పదార్థాన్ని తీసుకున్న తర్వాత దానికి కూడా మిథిలిన్ బ్లూ గాని సాఫ్రనిన్ గాని వేసి ఎక్సెస్ కలర్ అంటే ఎక్కువ ఉన్న కలర్ అంతటిని తొలగించి దాన్ని మైక్రోస్కోప్ లో చూసినా గానీ మనకి కేంద్రకం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేంద్రకం యొక్క స్థానం. బుగ్గ కణంలో కేంద్రకం ఎక్కడ ఉంటుంది, వృక్ష కణంలో కేంద్రకం ఎక్కడ ఉంటుంది. వృక్ష కణంలో కేంద్రకము మధ్యలో ఉండదు, ఒక చివర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉల్లిపొర కణం అంటే ఇంకా వృక్ష కణమే కదా, ఇది వృక్ష కణము అయితే దీంట్లో కణము కేంద్రకం అనేది ఒక చివర ఉంటుంది. అదే బుగ్గ కణంలో కేంద్రకం అయితే దాదాపు మధ్యలో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఉల్లిపొరలో కేంద్రకం ఏమో ఒక చివర ఉంటుంది, బుగ్గ కణంలో కేంద్రకం అయితే దాదాపు మధ్యలో ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి జంతు కణాన్ని వృక్ష కణాన్ని రెండింటిని ఆవరిస్తూ కణత్వచం అనేటువంటిది ఉంటుంది. జంతు కణాలను కానీ వృక్ష కణాలను కానీ ఆవరిస్తూ చుట్టూ ఉండేటువంటి ఈ నిర్మాణాన్ని కణత్వచము అంటాం. మరి మామూలుగా అయితే 9th క్లాస్ కు దాని గురించి ఇంకా డీప్ గా డిస్కస్ చేయడం జరిగింది. కణత్వచము అని దీన్ని ప్లాస్మా మెంబ్రేన్ అంటాం, ప్లాస్మా పొర అంటాం యాక్చువల్గా జంతువుల్లో అయితే. అదే మొక్కల్లో అయితే కణ కవచము అంటాం, జంతువుల్లో అయితే ప్లాస్మా పొర అంటాం. అదే మొక్కల్లో అయితే మొక్కల్లో ఉన్నటువంటి కణాల్లో అయితే కణ కవచము అంటాం. కణ కవచం కానీ ప్లాస్మా మెంబ్రేన్ కానీ ఎందుకు పనికొస్తుంది అంటే కణానికి స్థిరమైనటువంటి ఆకారాన్ని ఇవ్వడానికి, అలాగే కణానికి ఒక స్థిరమైనటువంటి పటుత్వాన్ని ఇవ్వడానికి కణత్వచము లేదంటే ప్లాస్మా పొర అనేటువంటిది హెల్ప్ చేస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి
తర్వాత వచ్చేసి ఏకకణ జీవుల గురించి మాట్లాడారు. ఏ జీవుల శరీరం అయితే రెండు లేదా అంతకంటే ఎక్కువ కణాల చేత నిర్మించబడి ఉంటుందో, ఉంటే దాన్ని బహుకణ జీవులు అంటాం. ఏ జీవులైతే కేవలం వాటి శరీరము ఒకే కణం చేత నిర్మించబడి ఉంటుందో వాటిని ఏకకణ జీవులు అంటాం. వాటి శరీరం ఒకే కణం చేత నిర్మించబడి ఉంటే ఏకకణ జీవులు అంటాము. రెండు లేదా అంతకంటే ఎక్కువ కణాల చేత నిర్మించబడి ఉంటే శరీరము, దాన్ని బహుకణ జీవులు అంటాం. మరి ఏకకణ జీవులకి, బహుకణ జీవులు అంటే తెలుసు, మనం అందరం బహుకణ జీవులమే. మరి ఏకకణ జీవులకి ఉదాహరణ చూస్తే క్లామిడోమోనాస్, మరి అలాగే అమీబా, పారమీషియం, యూగ్లినా, అలాగే ఎచ్చరీసియా కొలై, ఇవన్నీ కూడా ఏకకణ జీవులే. క్లామిడోమోనాసు, అమీబా, పారమీషియము, యూగ్లినా, ఎచ్చరీసియా కొలై, ఈస్ట్, ఇవన్నీ కూడా ఏకకణ జీవులు. అంటే వాటి శరీరం ఒకే కణం చేత నిర్మించబడి ఉంటుంది. యూనిసెల్యులార్ లివింగ్ ఆర్గనిజమ్స్ అంటాం. మరి తర్వాత ద్విదళ బీజ కాండం యొక్క అడ్డుకోత గురించి మాట్లాడడం జరిగింది. ద్విదళ బీజ కాండం అడ్డుకోత గురించి డిస్కస్ చేయడం జరిగింది. ద్విదళ బీజ కాండం అడ్డుకోత, ద్విదళ బీజం అంటే బీజ దళాలు దాని యొక్క విత్తనాలని రెండుగా పగలగొట్టడానికి వీలైతే దాన్ని ద్విదళ బీజ మొక్క అంటాం. ఉదాహరణకి చింతగింజల్ని మనం రాయితో కొడితే రెండు ముక్కలు సమాన ముక్కలు అవుతుంది. సో అది ద్విదళ బీజ మొక్క. మరి అలాగే మామిడి విత్తనం ఉంటుంది కదా, దాన్ని కూడా మనం రెండుగా డివైడ్ చేయొచ్చు, అది కూడా ద్విదళ బీజ మొక్క. మరి ఏకదళ బీజ మొక్కలు అంటే జొన్న ఉంది, జొన్న గింజల్ని మనం పగలగొట్టి రెండు సమాన భాగాలుగా చేయలేము, కాబట్టి అది ఒక ఏకదళ బీజ మొక్క. వరి ఏకదళ బీజ మొక్క, రాగులు ఏకదళ బీజ మొక్కలు, సజ్జలు ఏకదళ బీజ మొక్కలు, ఇలా అన్నమాట. సో అది వేరే విషయము. ఇక్కడ మనకి ద్విదళ బీజ కాండం యొక్క అడ్డుకోతను పరిశీలిస్తే మనకి ప్రధానంగా 4 రకాలైనటువంటి కణాలు కనిపిస్తాయి. ముందుగా ఇది ద్విదళ బీజ కాండం యొక్క అడ్డుకోత. మొత్తం ఈ కాండాన్ని ఆవరించి ఉండి ఒక ఏకవరుస కణాలు, అంటే ఒకే వరుస కణాలు దగ్గరగా అమరి ఉన్నటువంటి ఒక లేయర్ ఫస్ట్ కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటాం అంటే బాహ్య చర్మము అంటాం. బాహ్య చర్మం. మరి బాహ్య చర్మం తర్వాత ఉన్నటువంటి ఈ కణాల గుంపును ఏమంటామంటే వల్కలము అంటాం. వల్కలం, బాహ్య చర్మము, వల్కలము అంటాం. వల్కలం తర్వాత లోపల ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని దవ్వ అంటాం. దవ్వ, ఇంగ్లీష్ లో పిత్ అంటాం. సో బాహ్య చర్మం ఫస్ట్ ఉంటుంది, వల్కలము తర్వాత రెండవది, మూడవది దవ్వ. మరి తర్వాత వచ్చేసి అక్కడక్కడ గాఢమైనటువంటి రంగులో కనిపించేటువంటి కొన్ని ఇలాంటి నిర్మాణాలు కొన్ని కనిపిస్తాయి. వీటిని ఏమంటామయ్యా అంటే నాలికా పుంజాలు అంటాం. వీటిని నాలికా పుంజాలు అని చెప్తాం. నాలికా పుంజాలు. సో ఫస్ట్ ఉండేది బాహ్య చర్మము, తర్వాత ఎక్కువ భాగం విస్తరించి ఉన్నటువంటిది వల్కలము, మధ్యలో ఉన్నటువంటిది దవ్వ, ఇవి నాలికా పుంజాలు అంటాం. ఇక్కడ నేను డయాగ్రామ్ యాజిటీస్ గా కణాలు ఎలా ఉంటాయి అలాగే వేయలేదు సార్, మనకి జస్ట్ అర్థం కావడం కోసం రఫ్ డయాగ్రామ్ వేయడం జరిగింది. సో ఇది దవ్వ, ఇది నాలికా పుంజాలు. మరి ఇవి చేసేటువంటి పనులు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మరి పనులు ఏం పనులు చేస్తాయా ఇవన్నీ అంటే, ఫస్ట్ బాహ్య చర్మము కాండానికి స్థిరమైనటువంటి ఆకారాన్ని ఇస్తుంది. కాండానికి స్థిరమైనటువంటి ఆకారము అలాగే పటుత్వాన్ని ఇస్తుంది బాహ్య చర్మం అనేటువంటిది. మరి తర్వాత వల్కలం ఉంది. వల్కలం ఏం చేస్తుంది అంటే కిరణజన్య, వల్కలంలో ఉన్నటువంటి కణాలన్నింటిలో కూడా హరిత రేణువులు ఉంటాయి. ఈ హరిత రేణువులు కిరణజన్య సంయోగ క్రియని
కిరణజన్య సంయోగ క్రియని జరపడానికి ఉపయోగపడతాయి. హరిత రేణువులు ఉన్నటువంటి వల్కల కణాలన్నీ కూడా కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొని మొక్కకి ఆహారాన్ని తయారు చేస్తాయి. సో బాహ్య చర్మం ఏమో కాండానికి ఆకారాన్ని పటుత్వాన్ని ఇస్తే వల్కల కణాలేమో కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొంటాయి. మరి దవ వచ్చేసి జస్ట్ కణానికి అడిషనల్ సపోర్ట్ ఇస్తుంది. కణాల యొక్క అంటే కాండం యొక్క పరిమాణం పెరగడానికి అందు ఉపయోగపడుతుంది. మరి నాళికా పుంజాలు ప్రధానంగా నీరు మరియు ఆహార పదార్థాల రవాణాలో ఉపయోగపడతాయి. నీరు మరియు ఆహార పదార్థాల రవాణాలో ఉపయోగపడతాయి. సో బాహ్య చర్మం ఏమో కాండానికి ఆకారాన్ని పటుత్వాన్ని ఇస్తే వల్కలంలో ఉన్న కణాలు కిరణజన్య సంయోగక్రియను జరిపితే నాళికా పుంజాలు నీరు మరియు ఆహార పదార్థాల రవాణాకి ఉపయోగపడతాయి. దవ వచ్చేసి కాండానికి ఒక స్థిరమైనటువంటి ఒక కాండం యొక్క పరిమాణం పెరగడానికి అలాగే సైజ్ పెరగడానికి ఉపయోగపడతాయి. సో తర్వాత వచ్చేసి దీని యొక్క ఎట్లా తీసుకున్నాం దీని నిర్మాణం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మొక్క అనుకోండి. ఇది ఒక మొక్క అయితే దీన్ని స్టెమ్ అంటాం కదా. ఈ స్టెమ్ ని అడ్డంగా కోసి మనం చూస్తే దీన్ని ఇలా చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇట్లా పెట్టి చూస్తే ఇట్లా ఉండేది, ఇట్లా కట్ చేసిన తర్వాత ఇట్లా పెట్టి చూస్తే ఈ రౌండ్ గా ఉండేటువంటిది ఇది అనమాట. ఆ విధంగా దాని వ్యూ ఉంటుంది. మరి తర్వాత వచ్చేసి కణాల గురించి, రకరకాల కణాల గురించి మాట్లాడడం జరిగింది. మానవ శరీరంలో చాలా రకాల కణాలు ఉంటాయి. అయితే కండర కణాల గురించి మాట్లాడడం జరిగింది. కండర కణాలు వచ్చేసి ఆ కణాలు ఉండేటువంటి ఆకారాన్ని బట్టి కండర కణాలు రెండు రకాలు. ఒకటి అరేఖిత కండరం, రెండు రేఖిత కండరం. అరేఖిత కండరాన్ని నునుపు కండరం అంటాం. అరేఖిత కండరాలు ఇలా ఉంటాయి. అంటే ఈ కండరం మీద ఎలాంటి గీతలు ఏమి ఉండవు. అదే రేఖిత కండరాలు అయితే ఇలా ఉండి ఇలా గీతలుగా ఉంటాయి, కొన్ని రేఖల మాదిరిగా ఉంటాయి. సో దాన్ని రేఖిత కండరం అంటాం. ఇదొక కణము, ఇదొక కణమే. అరేఖిత కండర కణం ఇది రేఖిత కండర కణం. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎముక కణ ఆకారాన్ని గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎముక కణం ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఎముక కణం అంటాం. మరి తర్వాత వచ్చేసి నాడీ కణం గురించి ఇవ్వడం జరిగింది. నాడీ కణం అంటే తెలుసు మనకి. ఇంకా నాడీ కణం ఈ విధంగా ఉంటుంది. నాడీ కణం ఇవి డెండ్రైట్లు ఉండేటువంటి శాఖల వంటి నిర్మాణం డెండ్రైట్లు అంటాం. ఇది కేంద్రకము. ఇది దీనికి తొడుగులు ఉంటాయి, మైలిన్ తొడుగులు, నాడీ అంత్యాలు. అవి వేరే చోట డిస్కస్ చేద్దాము. సో అవన్నీ ఉంటాయి. మరి తర్వాత వచ్చేసి రక్త కణాల గురించి మాట్లాడడం జరిగింది. రక్త కణాలు. సో మానవ శరీరంలో రక్త కణాలని ప్రధానంగా 3 రకాలుగా డివైడ్ చేస్తాము. కానీ ఇక్కడ 2 రకాల కణాల గురించి ఇవ్వడం జరిగింది. ఒకటి ఎర్ర రక్త కణాలు, 2 తెల్ల రక్త కణాలు. రక్త కణాలు 2 రకాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. మరి తెల్ల రక్త కణాలు వచ్చేసి మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి రేణుయుత తెల్ల రక్త కణాలు, రేణురహిత తెల్ల రక్త కణాలు. రేణుయుత తెల్ల రక్త కణాలు, రేణురహిత తెల్ల రక్త కణాలు. అంటే తెల్ల రక్త కణాల యొక్క నిర్మాణం, తెల్ల రక్త కణాల్లో చిన్న చిన్న రేణువులు ఉంటే వాటిని రేణుయుత తెల్ల రక్త కణాలు అంటాము. ఆ రేణువులు లేకపోతే రేణురహిత తెల్ల రక్త కణాలు అంటాము. మరి రేణుయుత తెల్ల రక్త కణాల్లో కేంద్రకం యొక్క ఆకారాన్ని బట్టి వీటిని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే బేసోఫిల్, 2 న్యూట్రోఫిల్, 3 ఈస్నోఫిల్. బేసోఫిల్,
న్యూట్రోఫిల్, ఇసినోఫిల్. మళ్ళీ రేణు రహిత రక్త కణాలు వచ్చేసి ఆ కేంద్రకం యొక్క ఆకారం ఆధారంగానే రెండు రకాలుగా డివైడ్ చేశారు. మోనోసైట్లు మరి అలాగే లింఫోసైట్లు అని చెప్పి రెండు రకాలుగా డివైడ్ చేశారు. రేణుయుత రక్త కణాలేమో రేణుయుత తెల్ల రక్త కణాలేమో బేసోఫిల్, న్యూట్రోఫిల్, ఇస్నోఫిల్ అని, రేణు రహిత తెల్ల రక్త కణాలేమో మోనోసైట్లు, లింఫోసైట్లు అని చెప్పి డివైడ్ చేయడము జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఏకకణ జీవి అయినటువంటి అమీబా గురించి మాట్లాడారు. అమీబా అనేటువంటిది ఒక ఏకకణ జీవి. దీనికి స్థిరమైనటువంటి ఆకారం అనేది ఉండదు. ఇది అమీబా. ఇది వచ్చేసి దీనికి ఉన్నటువంటి ఈ నిర్మాణాలను మిథ్యాపాదాలు అంటాం. ఈ మిథ్యాపాదాల ఆధారంగానే అమీబా ఒక చోటు నుంచి ఇంకో చోటికి చెల్లించడం జరుగుతుంది. అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మిథ్యాపాదాలు అంటే వీటిని మిథ్యాపాదాలు అంటాము. మరి ఈ మిథ్యాపాదాలు ఇంగ్లీష్ లో సుడోపోడియా అంటాం. మరి అలాగే అమీబా వచ్చేసి విసరణ పద్ధతి ద్వారా ఆహారాన్ని గ్రహిస్తుంది. అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి కణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. వీఆర్ నాట్ ఏబుల్ టు సీ అవర్ naked eye. So that's why we need to use the electronic microscope for observe the cell under the microscope. So కణాలు చాలా సూక్ష్మమైనటువంటి నిర్మాణాలు. కణాలు చాలా సూక్ష్మంగా ఉండేటువంటి నిర్మాణాలు. మరి ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే ఒక మీటర్ని 1000 భాగాలు చేస్తే, ఈ నుంచి ఇక్కడికి ఒక మీటర్ ఉందనుకోండి, ఈ మీటర్ని ఒక 1000 భాగాలు చేస్తే ఆ 1000 భాగాలలో ఒక భాగాన్ని ఒక మైక్రాన్ అంటారు. 1000 భాగాల్లో ఒక భాగాన్ని ఒక మైక్రాన్ అంటారు. సో మీటర్లో 1000వ వంతును మైక్రాన్ అని చెప్తాము. అతి చిన్న బ్యాక్టీరియా కణం వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 0.1 మైక్రాన్ నుండి 0.5 మైక్రాన్లు ఉంటుంది. అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది అనమాట. అది 0.1 నుండి 0.5 మైక్రాన్స్ ఉంటుంది, అతి చిన్న బ్యాక్టీరియా కణం. మరి నాడీ కణం యొక్క మానవుని యొక్క కాలేయ కణము మూత్రపిండాల కణాలు. మానవుడికి కాలేయం ఉంటుంది కదా, కాలేయం ఉంటుంది, అలాగే మూత్రపిండాలు ఉంటాయి అంటే కిడ్నీస్. ఈ కాలేయంలో ఉండే కణాలు కానీ మూత్రపిండంలో ఉండేటువంటి కణాలు కానీ అవి ఎంత ఉంటాయి అంటే దాదాపు 20 నుండి 30 మైక్రాన్లు ఉంటాయి. 20 నుండి 30 మైక్రాన్లు ఉంటాయి. 20 నుండి 30 మైక్రాన్లు కాలేయంలో కణాలు కానీ మూత్రపిండంలో కణాలు కానీ 20 నుండి 30 మైక్రాన్లు ఉంటాయి. మరి ఆ తర్వాత నాడీ కణం కొంచెం పెద్దదిగా ఉంటుంది. నాడీ కణం వచ్చేసి 90 మైక్రాన్ల నుంచి 100 మైక్రాన్లు ఉంటుంది. 90 నుండి 100 మైక్రాన్ల దాదాపు పొడవునే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ. 90 నుంచి 100 మైక్రాన్ల పొడవు ఉంటాయి. మరి అలాగే తర్వాత వచ్చేసి ఒక్క నిమిషం సార్. సో తర్వాత వచ్చేసి అతిపెద్ద కణం గురించి డిస్కస్ చేయడం జరిగింది. అతిపెద్ద కణం వచ్చేసి మనకి ఉష్ట్రపక్షి అంటే దాన్ని మనము ఆస్ట్రిచ్ పక్షి అంటాము. మరి ఈ ఆస్ట్రిచ్ పక్షి యొక్క గుడ్డు చాలా పెద్దదిగా ఉంటుంది. ఉష్ట్రపక్షి, దీన్నే ఆస్ట్రిచ్ పక్షి అంటాము. దీని యొక్క గుడ్డే అతిపెద్ద కణం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది ఎంత ఉంటుందంటే 7 into 18 సెంటీమీటర్స్ ఉంటుంది. 7 into 18 సెంటీమీటర్స్.
అతిపెద్ద కణం ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ పక్షి యొక్క గుడ్డు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నాడి కణం అయితే 90 నుండి 100 మైక్రాన్స్ ఉంటుంది. మరి అలాగే మైక్రాన్స్ కాదు, నాడి కణం 90 నుండి 100 సెంటీమీటర్స్ 90 నుండి 100 సెంటీమీటర్స్ ఉంటుంది. మరి ఉష్ణపక్షి అయితే అతిపెద్ద కణం అది. ఉష్ణపక్షి యొక్క ఆస్ట్రిచ్ పక్షి యొక్క గుడ్డు. దాదాపు ఇప్పుడు మనం వాడే ఎగ్స్ అన్ని కూడా కణాలే. మీరు కట్ చేసినప్పుడు మధ్యలో కనిపించేటువంటి ఎల్లో కలర్ దాన్ని కేంద్రకం అంటాం. ఆ లిక్విడ్ ని ఏమంటామంటే కణద్రవ్యం అంటాం. దాని చుట్టూ మీరు ఉడకబెట్టిన గుడ్డు తీసినప్పుడు ఒక పల్చటి లేయర్ వస్తుంది తెల్లది, దాన్నే మనం ప్లాస్మా పొర అంటాం, ప్లాస్మా మెంబ్రేన్ అంటాం. సో ఇది కూడా కణానికి ఉదాహరణ అనమాట. సో ఇది కణం జీవుల యొక్క మౌలిక ప్రమాణం అనేది. సో ఈ ప్రపంచంలో ఉన్న సజీవులన్నీ కూడా చిన్న చిన్న కణాలతోనే నిర్మించబడి ఉంటాయి. సో అలాంటి కణాల గురించి తెలియక ముందే సూక్ష్మజీవ ప్రపంచం గురించి పరిశోధన చేసినటువంటి వాళ్ళు అథినాసియస్ కిర్చర్, జాన్ స్వామర్డామ్, రాబర్ట్ హుక్, రాబర్ట్ బ్రౌన్, ఆంథోనీ వాన్ లివెన్హక్ అనేటువంటి వీళ్ళు. ఆంథోనీ వాన్ లివెన్హక్ గారు 1674లో బ్యాక్టీరియా కణాన్ని, ఈస్ట్ కణాన్ని, ప్రోటోజోవా కణాన్ని, ఎర్రక్త కణాలను పరిశీలించడం జరిగింది. యాక్చువల్లీ ఆంథోనీ వాన్ లివెన్హక్ ఒక బట్టల షాప్ లో పనిచేసేవాడు. ఆయన బట్టల షాప్ లో పనిచేస్తూ భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు షాప్ కి ఆ దారిలో మధ్యలో పగిలిపోయిన అద్దం ముక్కలు, పగిలిపోయిన గాజు పెంకులు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండేది అతనికి. తీసి జోలో పెట్టుకొని షాప్కి వెళ్ళిపోయేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రకరకాల అద్దాలతో బట్టలన్నీ పరిశీలించేవాడు, వాటిలో దారాలు ఎట్లా ఉన్నాయి. ఆ ఆసక్తితోనే ఆయన కొన్ని వేల రకాలైనటువంటి రకరకాల భూతద్దాలని తయారు చేయడం జరిగింది ఆంథోనీ వాన్ లివెన్హక్ గారు. మరి తర్వాత వచ్చేసి రాబర్ట్ హుక్ 1665లో ఓక్ చెట్టు బెరడులో మొట్టమొదటిసారిగా కణాన్ని కనుక్కోవడం జరిగింది. ఆ కణం ఎట్లుందయ్యా అంటే తేనె పట్టు గదుల మాదిరిగా ఉంది. మరి లాటిన్ భాషలో సెల్ అంటే అర్థం ఏంటంటే చిన్న గది అని అర్థం. మరి ఉల్లి పొరలో వృక్ష కణాన్ని పరిశీలించడానికి మనం ఉల్లి పొరను ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. జంతు కణాన్ని పరిశీలించడానికి మనం బుగ్గ కణాన్ని ఉదాహరణగా తీసుకుంటాం. ఉల్లి పొరలో కణాలు దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటే బుగ్గ కణంలో కణాలు మాత్రం కొంచెం దాదాపుగా గుండ్రంగా ఉంటాయి. మరి అలాగే మొదటిసారిగా కణాన్ని కనిపెట్టిన తర్వాత దాదాపు 180 సంవత్సరాల తర్వాత కేంద్రకాన్ని కనిపెట్టడం జరిగింది. మరి కేంద్రకాన్ని మొదటిసారిగా ఉపకళా కణజాలంలో గుర్తించింది, అలాంటి కేంద్రకం లాంటి నిర్మాణాన్ని గుర్తించింది పెలిస్ ప్యాంటానా గారు. అయితే కేంద్రకాన్ని పర్టికులర్ గా ఐడెంటిఫై చేసి కేంద్రకం అని చెప్పింది, అనౌన్స్ చేసింది ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. మరి ఉపకళా కణజాలంలో రాబర్ట్ బ్రౌన్ గారు ఆర్కిడ్ పత్రాల బాహ్య చర్మంలో కేంద్రకాన్ని కనుక్కున్నాడు. మరి ఉల్లి పొరని బుగ్గ కణాన్ని పరిశీలించేటప్పుడు కేంద్రకాన్ని, ఉల్లి పొరలో కేంద్రకాన్ని, బుగ్గ కణంలో కేంద్రకాన్ని పరిశీలించేటప్పుడు మనం మిథిలిన్ బ్లూ గాని సాఫ్రనిన్ గాని వేసి పరిశీలిస్తాం. మరి కణాలన్నీ కలిసి కణజాలాలు ఏర్పడతాయి, కణజాలాలన్నీ కలిసి అవయవాలు ఏర్పడతాయి, అవయవాలన్నీ కలిసి శరీరం ఏర్పడుతుంది. మరి ఈ కణాల యొక్క సంఖ్యను బట్టి కణాలు 2 లేదా అంతకంటే ఎక్కువ కణాల చేత జీవి నిర్మించబడి ఉంటే దాన్ని బహుకణ జీవులు అంటాం. కేవలం ఒకే ఒక కణం చేత నిర్మించబడి ఉంటే శరీరము, దాన్ని ఏకకణ జీవులు అంటాం. మరి ఏకకణ జీవులకు ఉదాహరణలుగా ఏమున్నాయంటే అమీబా, పారమీసియము, యూగ్లినా, క్లామిడోమోనాస్, ఎచరీషియా కొలై ఇవన్నీ కూడా ఏకకణ జీవులకు ఉదాహరణలు. అనేక బ్యాక్టీరియాలు అవన్నీ కూడా. మరి ద్విదళ బీజ కాండం యొక్క అడ్డుకోత గురించి డిస్కస్ చేయడం జరిగింది. ద్విదళ బీజ కాండం యొక్క అడ్డుకోతలో ముందుగా బాహ్య చర్మం ఉంటది, తర్వాత వల్కలము, నాలికా పుంజాలు ఉంటాయి, దవ్వ ఉంటది. బాహ్య చర్మం కాండానికి ఆకారాన్ని, పటుత్వాన్ని ఇస్తే వల్కలము కిరణజన్య సంయోగ క్రియను జరపడానికి ఉపయోగపడుతుంది. మరి నాలికా పుంజాలు నీరు మరియు ఆహార పదార్థాల రవాణాకి ఉపయోగపడతాయి. మరి నెక్స్ట్ దవ్వ వచ్చేసి కణానికి ఆ మొత్తం కాండానికి ఒక రకమైనటువంటి పటుత్వాన్ని ఇస్తుంది, లేదంటే ఆ కాండం సైజ్ పెరగడానికి ఉపయోగపడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి కండర కణాల గురించి మాట్లాడితే కండర కణాలు కణాల యొక్క ఆకారాన్ని బట్టి 2 రకాలు, అరేఖిత కండరాలు, రేఖిత కండరాలు. అరేఖిత కండరాన్ని మనం నునుపు కండరం అంటాం. మరి ఇలా ఉంటుంది. మరి రేఖిత కండరం అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఎముక కణం, ఇది నాడీ కణం,
మరి తర్వాత రక్త కణాల గురించి డిస్కస్ చేశారు. రక్త కణాలు 2 రకాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి రేణువులను బట్టి అవి 2 రకాలు. ఏవైతే రేణువులు ఉంటాయో వాటిని రేణుయుత కణాలు అంటాం. రేణువులు లేనటువంటి వాటిని రేణు రహిత తెల్ల రక్త కణాలు అంటాం. మరి రేణుయుత కణాలు వచ్చేసి ప్రధానంగా మనకి బేసోఫిల్, న్యూట్రోఫిల్, ఇస్నోఫిల్ ఉంటాయి. రేణు రహిత కణాలు అయితే మోనోసైట్లు, లింఫోసైట్లు ఉంటాయి. మరి తర్వాత కణం చాలా సూక్ష్మమైనది. 1 మీటర్లో 1000వ వంతును మనం ఒక మైక్రాన్ అంటాం. అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 మైక్రాన్ నుంచి 0.5 మైక్రాన్ల సైజు ఉంటుంది. మరి అలాగే మానవ శరీరంలో కాలేయము, మూత్రపిండాలు ఉన్నాయి కదా, వీటిలో కణాలు 20 నుంచి 30 మైక్రాన్ల పొడవు ఉంటాయి. మరి నాడి కణం అయితే 90 నుండి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అతిపెద్ద కణం ఏదై అంటే ఉష్ట్రపక్షి యొక్క గుడ్డు, దాన్ని ఆస్ట్రిచ్ పక్షి అంటాం. మరి దాని గుడ్డు 17 × 18 సెంటీమీటర్లు ఉంటుంది. మరి తర్వాత అమీబా గురించి మాట్లాడడం జరిగింది. అమీబా ఒక ఏకకణ జీవి. దీనికి ఈ నిర్మాణాన్ని మిథ్యాపాదాలు అంటాం. ఈ మిథ్యాపాదాలు అమీబాకి ఒక చోటు నుంచి ఇంకో చోటికి చెల్లించడానికి ఉపయోగపడతాయి. మరి అలాగే అమీబా విసరణ పద్ధతి ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది, ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది కణం జీవుల యొక్క మౌలిక ప్రమాణం. థ్యాంక్ యూ.